ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనము. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. చదవబడినటువంటి ఈ వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే దేవునికి లోబడరో, ఎవరైతే దేవుని మాటకు లోబడరో, దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారి కోసం ఈ వాగ్దానము ఈరోజు చెప్పబడుతున్నది. ఇష్టానుసారంగా జీవిస్తున్నవారు, దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నవారు, దేవుడు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత, దేవుని బిడ్డగా స్వీకరించబడిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి విసర్జించినటువంటి పాపంని మళ్ళీ తిరిగి చేస్తున్నావా? అయితే ఈరోజు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. దేవునికి లోబడమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి, ఇంతకాలం నువ్వు పాపంలో జీవించినది చాలు. ఇక పరిశుద్ధమైన జీవితం జీవించే సమయం నీకు ఆసన్నమైంది. కాబట్టి దేవుని యుద్ధకు వచ్చి నీ పాపములను ఒప్పుకొని సంపూర్ణంగా విసర్జించిన ఎడల అతడు నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తాడు. ఒకసారి సౌలు బలులు అర్పించే విషయంలో నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి బలులు అర్పిస్తామని చెప్తే సౌలు ఎదురు చూడకుండా ఎదురుచూసి ఓపిక నశించి సహనం కోల్పోయి ఇక సమయాలు రాడేమో అనుకొని బలులు అర్పిస్తాడు. బలులు అర్పించిన తర్వాత సమయాలు వస్తాడు. ఎందుకు నీవు ఓపికతో ఎదురు చూడలేవు? ఎందుకు నీవు దేవుని మాటకు లోబడలేదు అని సౌలును గద్దిస్తాడు. కాబట్టి ఇక మీదట నీ అధికారము దేవుడు నీ చేతుల్లో నుండి తీసి మరొకరికి ఇవ్వబోతున్నాడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సౌలు ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా ఉన్నంత కాలము అతడు దేవునికి లోబడాడు, ఇష్టానుసరమైన జీవితం జీవిస్తాడు. కాబట్టి దేవుడు సౌలును విసర్జించేస్తాడు. సౌలు చేతిలో నుండి రాజ్యమును, అధికారమును దావీదు మహారాజుకి ఇస్తాడు. అప్పటికి దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉంటుంటాడు. మళ్ళీ దేవుడు సమూయేలును దర్శించి, నా భక్తుడైనటువంటి దావీదు యొద్దకు వెళ్ళి అతన్ని అభిషేకించుము, ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా అతన్ని నేను పట్టాభిషేకం చేయబోతున్నాను, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించమని సమూయేలుకి చెప్పినప్పుడు సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకిస్తాడు. ఇక మీదట దావీదు రాజు కాబోతున్నాడని తెలుసుకున్న సౌలు ఈ రాజ్యాన్ని పరిపాలించడం పక్కన పెట్టేసి దావీదు ఎప్పుడు చేతికి దొరుకుతాడా, ఎప్పుడు దావీదును చంపుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సౌలు రాజ్య పరిపాలన చేసినంత కాలం దేవునికి ఏమాత్రం లోబడాడు. ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ రాజ్య పరిపాలన కొనసాగిస్తాడు. సౌలు అంటే ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఏమాత్రము ఇష్టం ఉండదు. ఇష్టానుసరమైన జీవితము అతడు జీవిస్తూ వెళ్ళకూడనటువంటి ప్లేస్లకు వెళ్తాడు. కర్ణ పిశాచి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. దేవునికి ఇష్టం లేని పనులు అనేకములు సౌలు చేస్తాడు. అలా ఇష్టానుసరమైన జీవితం సౌలు జీవించడం వలన ఫిలిష్తీయుల చేతిలో ఘోరంగా ఓడిపోతాడు, గాయాల పాలవుతాడు. తన పనివాడిని పిలిచి, నీ కత్తి దూసి నన్ను చంపుము అని చెప్పినప్పుడు పనివాడు, నేను చంపను, దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సౌలు తన కత్తి మీద తనిపడి చనిపోతాడు. ఒక్క దినంనే 3 కుమారులను పోగొట్టుకుంటాడు. సౌలు తన ప్రాణంను పోగొట్టుకుంటాడు. ఆ విధంగా ఇష్టానుసరమైన జీవితం మనం జీవించినట్లయితే హఠాత్తుగా మనం ఎప్పుడు నాశనం అయిపోతామో మనకు తెలియదు. కాబట్టి దేవుడు మనకు
ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఇకనైనా మనం మారుమనసు పొందినట్లయితే, మనసు మార్చుకున్నట్లయితే, హృదయం మార్చుకున్నట్లయితే, దేవుని యొద్దకు వచ్చి పాపక్షమాపణ వేడుకున్నట్లయితే వెంటనే దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డలుగా స్వీకరించి తన హక్కును చేర్చుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినుము. ఇన్నాళ్ళు నువ్వు ఇష్టానుసారమైన జీవితం జీవించి ఉండవచ్చు. ఇక మీదట నువ్వు ఆ విధంగా ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ప్రభు యొద్దకు వచ్చి ప్రభు పాదాల మీద పడి పాపక్షమాపణ వేడుకో. ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ హక్కును ఆయన తన హక్కును చేర్చుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏమిటంటే, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే హఠాత్తుగా నాశనం ఎప్పుడు వచ్చి పడుతుందో మనకు తెలియదు. హఠాత్తుగా ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. కాబట్టి మనం ప్రభువుకు లోబడదాం, ప్రభు మాటకు లోబడదాం, ప్రభు ఆజ్ఞలకు లోబడదాం, ఆయన ఉద్దేశాలకు లోబడదాం, ఆయన చిత్తానికి మనం లోబడదాం. జీవించినంత కాలం ఆయనకు సాక్షులుగా మనం జీవించినట్లయితే దేవుడు తన బిడ్డలుగా స్వీకరించి మనకు అనేక మేలులు ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ ఒక్కరు పాపంలో జీవించకుండా పరిశుద్ధమైన జీవితం మనము కలిగి ఉందాం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేలు క్రోవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని ప్రభువు మనకు స్పష్టంగా తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం జీవించినంత కాలము ఆయనకు లోబడవలెను. సంఘము మొత్తము ఆయనకు లోబడవలెను. భార్య భర్తకు లోబడవలెను. పిల్లలు తల్లిదండ్రులకు లోబడవలెను. బాస్కు ఉద్యోగం చేసే వ్యక్తికి లోబడవలెను. యజమానునికి దాసుడు లోబడవలెను. లోబడుట అనేది ఒక వ్యక్తి జీవితంలో బహుశ్రేష్టమైన ముఖ్య విషయం, ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇంతకాలం మనం మన ఇష్టానుసారంగా జీవించాం. ఇక మీదట మనం మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. దేవుని చిత్త ప్రకారం మనము జీవించాలి. దేవుని చిత్త ప్రకారం జీవించినప్పుడే దేవుని నుండి మనం అనేక మేలులు, అనేక ఆశీర్వాదాలు పొందుకోగలము. ఈరోజు ప్రతి ఒక్కరి వాగ్దానం విని మీరు తమ హృదయంలో మార్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. యేసయ్య, ఏ ఒక్కరు నాయన ఇష్టానుసారంగా జీవించకుండా ప్రతి ఒక్కరు నాయన నీకు లోబడి, నీ మాటకు లోబడి, నీ చిత్తానికి లోబడి మేము జీవించడానికి సాయం చేయండి. ఇంకా ఎందరైతే నాయన పాపంలో జీవిస్తున్నారో వారందరినీ ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాగ్దానం విని వారు కూడా నాయన తమ హృదయంలో మార్చుకున్నటకు, నీ వైపు తిరుగుటకు, పాపక్షమాపణ ఎదుట వేడుకొనుటకు సాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఆయన మీరు క్షమించమని, మన్నించమని వేడుకుంటున్నాం తండ్రి. నూతన హృదయం, నూతన మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటాం. ఈరోజంతా నాయన మీరే మాకు తోడుగుండి సాయం చేస్తున్నందుకై, కృప చూపుతున్నందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ రాకడ వరకు నాయన మేము నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి జీవించడానికి సాయం చేయండి. మీరు ఇచ్చే జీవ కిరీటం మేమందరం పొందుకుంటూ సాయం చేయండి. ఇంకా అనేకులు నాయన ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి వారికి విడుదలను దయచేయండి. ప్రభు ప్రతి ఒక్కరిని ఆయన మీరే జ్ఞాపకం చేసుకొని మీ బలిష్టమైన హస్తాలు ప్రతి ఒక్కరిపైన ఉంచమని వేడుకుంటాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చించుకోమని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబంలోను తోడై ఉండును గాక.